హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. ఇవాళ వ్లాగ్ అండి. మనం శంకు పూలతో స్టార్ట్ చేస్తాం. శంకు పూలు ఎంత చక్కగా ఉంటాయో, కలర్ చూసారా? ఇండిగో కలర్ అన్నమాట. సూపర్గా ఉంటాయి. బ్లూ కలరు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అనమాట. ఇది శివుడు పూలతో పూజ చేసామంటే శివుడు ప్రసన్న అవుతాడండి. అంతేకాదండి, దీంతో పాటు తోకమల్లి పువ్వు అని అది కూడా ఉంటుంది. తెల్లగా ఉంటాయి. దాంతో కూడా శివుడు చాలా ప్రసన్న అవుతాడండి. ఏ వరం అడిగితే ఆ వరం ఇస్తాడనమాట. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. ఇవాళ వ్లాగ్లోకి వెళ్ళిపోతాం. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను చేజర్లో వెళ్ళేసి వచ్చానండి. అది తీసాను వ్లాగ్ అనమాట. మా పిల్లలు అంటే మా మనవరాలు అవుతారు. వాళ్ళు తెచ్చుకున్నారన్నమాట ఐటమ్స్. అవి చూపించబోతున్నాను. చూడండి, చిన్న స్టవ్ భలే ఉంది కదా. చిన్న గిన్నె కూడా అవి ఇవన్నీ కొనుక్కున్నారన్నమాట వంట చేసుకోవడానికి. వాళ్ళకి వంట అంటే చాలా ఇష్టం అనమాట. పిల్లలకి తెలిసిందే కదండి, చిన్న చిన్న పిల్లకాయలు ఇలాంటివి కొంటూ ఉంటారు. చూడండి, దబరా ఉంది. దబరాలో గిన్నె ఉంది. తర్వాత అన్నం వండుకోవడానికి ఇలా కొనుక్కున్నారన్నమాట. అవి ఐటమ్స్ మీ ముందు చూపించబోతున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చిన్న చిన్న బుజ్జివి. ఇది నైఫ్ అనమాట. ఇది మొత్తము రేకులాగే అనిపిస్తుంది. ఇది చూసి వంగిపోతుంది అనమాట. కాకపోతే పిల్లలకి కొనియాలని చెప్పేసి వాళ్ళు ఏది ఇష్టపడితే అది కొనియాలి కదా, కాబట్టి తీసిచ్చామన్నమాట. కాకపోతే కొన్ని ఏమో బాగున్నాయి, కొన్ని ఏమో రేకులాగా అనిపిస్తున్నాయండి. చూడండి, ప్లేటు, తర్వాత చపాతీ పీట, తర్వాత ప్లేటు, తర్వాత కొబ్బరి తురిమేది అన్నీ ఇచ్చారన్నమాట. ఇదేమో కడాయి టైప్లో ఇచ్చారు. చాలా బాగున్నాయండి. ఒక్కొక్కటి 30 రూపీస్ పడింది మాకు. ఈ విధంగా మీతో షేర్ చేయబోతున్నా. ట్రే అనమాట. ఇది చాలా బాగున్నాయండి, చక్కగా ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కటి చాలా చాలా కాస్ట్ అనమాట. పిల్లలకి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మేము వెళ్ళేసి వచ్చాము, చుట్టుకొని చూసుకొని అన్ని తీసుకొచ్చామన్నమాట. చూడండి, బుజ్జి ప్లేట్ చాలా బాగుంది కదా, చక్కగా ఉంది కదా. మీకు ఐడియా ఉందా చేజర్ల అంటే ఎక్కడ ఉందో? ఒంగోలు పక్కన ఉంటుందండి. చేజర్లమ్మ తిరణాలు కూడా చేస్తూ ఉంటారు ప్రతిసారి. చాలా బాగుంటాయి. సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటారు. ఇది గ్రేటర్ అనమాట. చక్కగా చేస్తారు. అక్కడ హాస్య నాటకాలు, అన్ని నాటకాలు ఇస్తూ ఉంటారు. ప్రభలు పెడతారు. అది కూడా రికార్డ్ చేశాను. అది తర్వాత వీడియోలో పెడతాను. ప్రస్తుతానికి ఇప్పుడు సామాన్లు చూసేసేయండి. మా పిల్లల సామాన్లు చూసారు కదా. ఒక మనవరాల సామాన్లు ఇవన్నమాట. ఇంకో మనవరాల సామాన్లు చూపించబోతున్నాను. చూడండి, డిస్ప్లే చేశాను. చిన్నవి అంటే టీ పెట్టుకోవడానికి ఇచ్చారన్నమాట. టీ పెట్టుకోవడానికి, తర్వాత ఇడ్లీ కుక్కరు, తర్వాత మనము అవన్నీ చూపిస్తున్నారన్నమాట. ఇవన్నీ మేము కొనుక్కున్నామని చెప్పేసి డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. 3 రకాల గిన్నెలు, దబరాలు, తర్వాత కత్తిపీట, తర్వాత స్పూన్లు అన్నీ వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. చక్క చూసేయండి. ఇదేమో బుజ్జి టిఫిన్ బాక్స్ అనమాట. మామూలుగా క్యారేజ్ టైపు కూడా అమ్ముతున్నారు. అది ఒక్కొక్కటి కాస్ట్ అనమాట. ఈ విధంగా చూడండి ఎంత చిన్నగా ఉందో. దీంట్లో మామూలుగా కుంకుమ వేసుకుంటూ ఉంటారు. ఇడ్లీ పాత్ర చూసారా? దీంతోపాటు మజ్జిగ కవం కూడా ఉందండి. గ్రీన్ కలర్లో ఉంది కదా. చూడండి, గిన్నెలు ఎంత చక్కగా ఉన్నాయో. అచ్చు అల్యూమినియం గిన్నెలాగా కనిపిస్తున్నాయి కదా. చూసారా? ఇంకా చూపిస్తానే ఉన్నారు. 2 ప్లేట్లు, తర్వాత బాస్కెట్ అంటే బుట్ట అనమాట. బుట్ట కూడా 30 రూపాయలు. ఇదేమో మామూలుగా దోశ వేసుకోవడానికి కడాయి. తర్వాత ఇది స్టెయినర్ టైపు, మామూలుగా వడగట్టుకుంటాం కదా, ఏదన్నా కూరగాయలు అవి. ఇవేమో చూపిస్తూనే ఉన్నారు. చూపించండి అని చెప్పేసి. చాలా చక్కగా ఉన్నాయండి అన్నీ. హస్తం అన్నం వేసుకోవడానికి హస్తము, తర్వాత చిల్లులు గరిట అవన్నీ ఉన్నాయండి. అవన్నీ కొనుక్కొని వచ్చాము. చూసారు కదా, రకరకాల స్పూన్లు, గరిట్లు చూసారు కదా, చాలా చక్కగా ఉన్నాయి. ఇవాళ మేము వంట చేయాల్సిన అవసరం లేదంట. వీళ్ళే వండి పెడతారంట చిన్న దాంట్లో. కమాన్ లెట్స్ సీ ఎలా వండి పెడతారో. అంతే అండి. ఈ వ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నాం. అంతేనండి, ఈ వ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.
అబ్బాయి ట్రైనింగ్ లో ఉన్నాడు. అమ్మమ్మ వీడియోకి లైక్ చేయండి అని చెప్పాలి. చూసారు కదా, పిల్లలకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.